ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం కొత్త కుంకాం పాత కుంకాం గుర్రాలపాలెం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు కోరిన ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జ్లు, బూత్ కమిటీ కన్వీనర్లు, పిఎస్సీఎస్ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ప్రజలకు మేలు చేశాను, ప్రజలందరూ నా మేలు మెచ్చుకొని వాళ్ళు సంతోషంగా ఉంటేనే నాకు ఓటేయండి అని అడిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, 5 సంవత్సరాలు బట్టి చేస్తున్న పథకాలు ఎక్కడ ఇబ్బంది పడినా కరోనా టైంలో కూడా మనం చూసాం. ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఆపకుండా ప్రతి ఒక్కరికి అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కరోనా టైంలో కూడా ఈ చంద్రబాబు గాని ఈ పవన్ కళ్యాణ్ గాని ఎవరు కూడా కనిపెడ కూర్చొని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వస్తాయో చూసి వివిధ వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, డాక్టర్లు కానీ అందరినీ దగ్గరుండి పెట్టి ఎవరికైనా ఇబ్బంది వస్తే మందులు ఇచ్చి నెలకు 1000 రూపాయలు ఇచ్చి అలాగే 2 సార్లు బియ్యాన్ని ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనందరి ప్రాణాలు కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవన్నీ చెప్తూ ఉన్నాం, మనసు ఉండాలి. రాజకీయాలు చేసేటప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకుడు. ఈ రోజు అభివృద్ధి పరంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. 2014-19 నుంచి మీరు చూశారు, ఆనాడు ఈ చెరువు పనులు, రోడ్డు పనులు, గ్రావెల్ పనులు చేస్తే జనంభూ కమిటీల ద్వారాగా, నాయకుల ద్వారాగా జరిగేవి. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా గ్రామం బాగుపడుతుందని మహిళల పేరు వేసి ప్రతి ఒక్కటి కూడా రుణం కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, అందరూ కూడా తినడానికి కూడా ఇబ్బంది పడ్డాం. అందులో భాగంగా మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా మరో సంవత్సరం కోరుకోవడం మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాం. మన గుర్తు అమ్మ మరొకటి ఉంది, ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మన గ్రామానికి వచ్చారు కావున అందరూ కూడా ప్రాణ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు రెడ్డి గారిని గెలిపించడానికి మీరు సిద్ధమా? అందరూ అత్యంతల్ని చేసిన రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా?